వెల్కమ్ టు ఎన్ఫర్ట్ ఫినిస్. ఆడదాం ఆంధ్ర జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక. పిచ్చాటూరు టీం ఆడదాం ఆంధ్ర నియోజకవర్గ స్థాయి పోటీలో ప్రతిభను కనబర్చిన మొదటి, రెండో బహుమతి గెలుచుకుని జిల్లా స్థాయి క్రీడలకు ఎంపికైన జట్టుకు మండల అభివృద్ధి అధికారి శ్రీనివాసుల ఆధ్వర్యంలో బుధవారం ఎంపీడీఓ కార్యాలయంలో అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సింగిల్ విండో చైర్మన్ కేటీ హరిచంద్రారెడ్డి పాల్గొన్నారు. సభను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆడదాం ఆంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మారుమూల గ్రామాల్లో క్రీడల్లో ప్రతిభ గల యువతీ యువకులను రాష్ట్రానికి, దేశానికి పరిచయం చేయటమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముఖ్య ఉద్దేశమన్నారు. తద్వారా వ్యాయామ క్రీడల్లో పాల్గొనడం వల్ల మంచి ఆరోగ్యాన్ని పొందటం, అలాగే మానసిక ఉల్లాసంతో విద్యతో కూడిన ప్రతిభను కనబరచవచ్చని వారన్నారు. దేశంలో ఉన్న మొట్టమొదటిసారి ఇలాంటి కార్యక్రమం పెట్టి దేశంలోని ఉన్న ముఖ్యమంత్రులలో ప్రథమంగా నిలిచారన్నారు. నియోజకవర్గ స్థాయి బాలికల క్రికెట్లో 2వ స్థానాన్ని సంపాదించిన జట్టును బహుమతిని అందించి అభినందించారు. అలాగే బాలుర బ్యాడ్మింటన్, బాలుర క్రికెట్లో నియోజకవర్గ స్థాయిలో గెలుపొందిన జట్టును బహుమతి అందించి అభినందించి జిల్లా స్థాయి క్రీడల్లో కూడా మన మండలం పేరు ఉన్న స్థాయికి తీసుకెళ్లాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో గెలుపొందిన టీం సభ్యులు ఎంఈఓ 2 యుగంధర్, రాజు, వ్యాయామ ఉపాధ్యాయురాలు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వెల్కమ్ టు ఎన్ఫర్ట్ ఫినిస్. ప్రతి గర్భవతి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం జరగాలి. ఆర్మన్ టీం సలహాదారు ప్రముఖ గైనకాలజిస్ట్ సంధ్య వెల్లడి. పాడేరు, అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నేడు బుధవారం ఆర్మన్ టీం సలహాదారు గైనకాలజిస్ట్ సంధ్య పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ గర్భవతి అయిన ప్రతి మహిళ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం జరగాలని, ఇందుకు ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించాలని, అలాగే వైద్య సిబ్బంది, ఆర్మన్ టీం ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటుందని ఆమె పేర్కొన్నారు. అంతేకాని ఇంట్లో ప్రసవం జరగకూడదని, అలాగే ఎప్పటికప్పుడు గర్భవతులు పరీక్షలు చేయించుకోవాలని, ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోవాలని, ప్రతి నెల పరీక్షలు చేయించుకోవాలని ఆమె కోరారు. గిరిజన ప్రాంతాల్లో ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆమె వెల్లడించారు. ఆదివాసీ ప్రాంతాల్లో క్రిమికీటకాలు, విషపూరితమైన దోమలు, డెంగ్యూ దోమలు, రకరకాలైన విషపురుగులు ఉంటాయి. కాబట్టి ఎప్పటికప్పుడు ఆసుపత్రిలో ప్రతి ఒక్క గర్భవతి క్షుణ్ణంగా పరీక్షలు చేయించుకోవాలని ఆమె ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో హుకుంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం స్థానిక వైద్యులు సౌమ్య, గాయత్రి, ఆర్మన్ టీం వైద్యులు అగతంబిడి కృష్ణమూర్తి, మండల ఆరోగ్య సూపర్వైజర్ సాంబా, ఆర్మన్ టీం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. హలో అండి, నా పేరు సంధ్య. నేను సీనియర్ రీసెర్చ్ అసోసియేట్గా పనిచేస్తున్నాను ఎన్జిఓలో. మా ఎన్జిఓ వచ్చి అర్మాన్ అని. అర్మాన్ వాళ్ళు మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్ మీద ఒక 20 రాష్ట్రాల్లో పనిచేస్తున్నారు. అర్మాన్ వాళ్ళు కిల్కారి అని ఒక ప్రోగ్రామ్ కూడా చేస్తున్నారు. దాంతోపాటుగా IHRPTM అంటే ఇంటిగ్రేటెడ్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ మేనేజ్మెంట్ ట్రైనింగ్ అండ్ మేనేజ్మెంట్ మీద ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాము. అందులో భాగంగా మెడికల్ ఆఫీసర్స్కి, స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్లకి అండ్ తర్వాత ANMస్కి కూడా ట్రైనింగ్ చేస్తాము. సో దాంట్లో భాగంగా నేను సీనియర్ రీసెర్చ్ అసోసియేట్ అండి. సో ఇప్పుడు ఎలాంటి ఛాలెంజెస్ ఉన్నాయి, మెడికల్ ఆఫీసర్స్కి ఎలాంటి ఛాలెంజెస్ ఉన్నాయి, వాళ్ళు ఎలాంటి ప్రాక్టీసెస్ చేస్తున్నారు అండ్ హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ని ఎలా మేనేజ్ చేస్తున్నారో తెలుసుకోవడానికి వచ్చామండి. అందులో భాగంగా మన మెడికల్ ఆఫీసర్స్ని, డిఐఓ మేడం గారిని, అంటే డిస్ట్రిక్ట్ అఫీషియల్స్ని, మరియు ఒక 2 ప్రెగ్నెంట్ రీసెంట్గా డెలివరీ అయిన హై రిస్క్ మదర్స్తో కూడా మాట్లాడడం జరిగింది. దీని అంతటినీ మేము కంపైల్ చేసి ఇలాగా ఒక 6 డిస్ట్రిక్ట్స్లో చేస్తున్నామండి. అందులో ASR జిల్లా ఒకటి. ఇలా అంతా కంపైల్ చేసి దీన్ని మేము ఒక రిపోర్ట్ లాగా తయారు చేసి దాన్ని ఇంకా మెరుగైన సర్వీసెస్ ఎట్లాగా ప్రెగ్నెంట్ మదర్స్కి ఇస్తారో దాని గురించి డిస్కస్ చేయడానికి వచ్చామండి. ఇప్పుడు విలేజ్కి ఏమైనా వెళ్తున్నారా మేడం? విలేజెస్కి వెళ్ళట్లేదండి, ఇక్కడే మదర్స్తో మాట్లాడడం జరిగింది. సో అందుకని PHC చూడడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతానికి. అమ్మ, ఇప్పుడు ట్రైబల్ ఏరియాలో హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఏమైనా కేసు మీ పరిగణనలోకి వచ్చిందా? జనరల్గా ట్రైబల్ డిస్ట్రిక్ట్స్లో ఎలా ఉంటుందంటే ఎక్కువ అనీమియా కేసెస్, ఎక్కువ మల్టీగ్రావిడీస్ ఉన్నాయని డాక్టర్ గారు చెప్పడం జరిగింది. సో వాటిని ఎలా మేనేజ్ చేస్తున్నారు ఏంటి అని తెలుసుకున్నామండి. మేము ఇప్పుడు ఏజెన్సీలోనే ఎక్కువ పల్లకిలో మోస్తున్నారు మేము, దానికోసం కూర్చోండి డోలీ. అవన్నీ కూడా తెలుసుకున్నామండి. ఇప్పుడు ఎలా ఏజెన్సీ ఏరియాలో
ఏమేమి సమస్యలు ఉంటాయి, ఎలా డాక్టర్స్ మోటివేట్ చేస్తున్నారు, ఎలాగా మదర్స్కి ఎలాంటి సర్వీస్ దొరుకుతుంది, మదర్స్తో కూడా మాట్లాడడం జరిగింది. ఎక్కువ హోమ్ డెలివరీస్ అవుతున్నాయి మేడం, హాస్పిటల్స్లో కాకుండా. దీని మీద మీరు యా అదే అండి, నేను చెప్పాను కదా, మేము ఫస్ట్ ఇవన్నీ తెలుసుకొని దాన్ని బట్టి ఎలాగా ఇంకా బెటర్ పాలసీస్ ఎలా తీసుకుని రాగలరో అన్నది గవర్నమెంట్ వాళ్ళకి డిసైడ్ చేసుకోవడానికి వీలుగా ఈ సమస్యలన్నీ వాళ్ళ ముందర ప్రజెంట్ చేస్తామండి. వెల్కమ్ టు N45 న్యూస్. మాగనూరు మండలం ఎంపీడీఓ ఆఫీస్లో 44 కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి. నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం మాగనూరు ఎంపీడీఓ కార్యాలయంలో 44 కళ్యాణ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన మక్తల్ ఎమ్మెల్యే గౌరవశ్రీ వాకిటి శ్రీహరి. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు కళ్యాణ లక్ష్మి చెక్కుల కోసం వచ్చిన వివిధ గ్రామస్తులు పాల్గొన్నారు. వెల్కమ్ టు N45 న్యూస్ కొత్తగూడెం. జగన్కు జగమంతా కుటుంబం తన వృత్తి ధర్మం నిర్వర్తిస్తూ సమాజంలో ప్రజలకు, బ్యాంక్ కస్టమర్లకు అనేక అవగాహన సదస్సులు ఏర్పాటు. అతను ఒక ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తి. తన యొక్క స్నేహితులను కూడా ఉన్నత స్థాయిలో చూడటమే తన లక్ష్యం. ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నా తన యొక్క స్నేహితులతో ప్రేమానురాగాలు పంచుకునే మంచి మనసు మహారాజు. తన వృత్తి ధర్మం నిర్వర్తిస్తూ సమాజ కార్యక్రమాలు చేస్తూ స్నేహితులకు కొండంత అండగా నిలుస్తున్న అలుపెరగని పోరాట యోధుడు. నీతి నిజాయితీలకు నిలువెత్తు రూపం. నిస్వార్థపరుడు, నిగర్వి, సేవా తత్పరుడు. అనుకున్న పని లక్ష్యం చేరే వరకు పోరాడే పట్టుదల ఉన్న విక్రమార్కుడు. మంచికి మారుపేరు. ఆపదలో ఉన్న వారికి సహాయం చేసే గొప్ప మనసున్న లీడర్. సమయం వృధా చేయని సంకల్పయోధుడు. తను ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నా ఒదిగి ఉండే మనసున్న మహారాజు. అతనే విద్యానగర్ కాలనీ SBI బ్యాంక్ మేనేజర్ బాధావత్ జగన్. తను ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి కష్టపడి చదివి సమాజం గర్వపడే విధంగా ఉన్నత స్థాయికి చేరుకున్నాడు. తాను ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నా తన వృత్తి ధర్మాన్ని తూచా తప్పకుండా నిర్వర్తిస్తూ తన చిన్ననాటి స్నేహితులతో తన స్థాయిని మరిచి అందరితో కలిసిపోయే మనసు అయింది. తన స్నేహితులు కూడా ఏదో ఒక పని చేసి వారు కూడా ఆర్థికంగా బలపడాలని, వారి కుటుంబాలు, వారి పిల్లలు బాగుండాలని చిన్న చిన్న ఉపాధి మార్గం చూపిస్తూ మార్గదర్శి బ్యాంక్